ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు తెలంగాణలో ఇంకా రానివ్వు అంటారు నన్ను. ఆంధ్రాలో అయితే తల తీసేయని అంటారు కోనసీమలో కొంతమంది. నేను ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు మన తెలంగాణ నాయకులు ఒకరే చెప్పారు, అన్నా మా తెలంగాణలో ఉంటే నీకు పరిస్థితి రానిచ్చేవాళ్ళం కాదని చెప్పి. అది ఎవరికి మాట్లాడన్నది? తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదు కదా. తెలంగాణ 100% భూమిపుత్రులు జాగిరే కదా. దాన్ని ఎవడు కాదన్నారు. నేను అది కాదన్నా, నన్ను అడుగు పెట్టనివ్వనన్నారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కదా. నువ్వు రాకూడదు, ఇక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటూ ఒక్కళ్ళు మాట్లాడచ్చు, 10 మంది మాట్లాడచ్చు. కానీ గద్దర్ గారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. మా అజయ్ కుమార్ గద్దర్ గారి శిష్యులే కదా. ఆయన ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తే కదా. రాడికల్ మూమెంట్స్లో తిరిగిన వ్యక్తే కదా ఆయన. ఇది మేబీ వాళ్ళు ఏదైనా చూడకుండా ఏదైనా పొరపాటు అనున్నారు. నాకు వాళ్ళు బాగా తెలుసు కదా, వాళ్ళ కుటుంబం కూడా. అది సరిగ్గా అర్థం చేసుకుని లేకుండా మాట్లాడుండొచ్చు, అంతకుమించి ఇంకేమన్నా. వాళ్ళంటే నాకు అందరికీ చాలా ఇష్టం. నాకు కేటీఆర్ గారు నాకు చాలా మంచి బ్రదర్ కైండ్ రిలేషన్షిప్. మా ఇద్దరికి అనేక సందర్భాల్లో కలిసాం. మా ఇద్దరికి చాలా పరస్పర ఇష్టాలు ఉన్నాయి. పాలసీల్లో ఒక మాట అటు ఉంటుంది ఇటు ఉంటుంది. కానీ ఆయన ఏమన్నారు నేను చూడలేదు. నాకు తెలిసి ఆయన తప్పుగా ఏం మాట్లాడుకుంటారు, నాకు తెలుసు. అదే అనుకుంటా. అంటే మనం ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు, ప్రత్యేక రాష్ట్రం కోరుకోవటం వేరు. ఇప్పుడు అమర్జీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారు. తెలుగు ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రాంత ప్రజలు కావచ్చు. దాన్ని ఆయన త్యాగం చేశారు అంతే. ఆయన కూర్చోబెట్టి గొడవ పెట్టలేదు. తెలుగు వాళ్ళందరికీ రాష్ట్రం కావాలని కోరుకోవటం వేరు, కానీ ఎక్కడ మిగతా వాళ్ళు రాకూడదు, అసలు అలాంటి దూషణ ఎక్కడ చేయలేదు. ఇది నేను అంటుంది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ఒక తెలంగాణ గురించో ఒక ఆంధ్ర గురించో కాదు. మీరు వెళ్ళే కొద్దీ విభజించుకుంటా వెళ్ళిపోతే, ఈ విభజన ఒక భూమికి మీరు సరిహద్దు వేయగలరు, కానీ మనసుల్లో వేసే ఈ విభజన, ఈ వేర్పాటు చాలా కనిపించు, చాలా లోతుకి వెళ్ళిపోతాయి. భవిష్యత్తులో మనం అద్భుతమైన అభివృద్ధి ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం మన కనీస ధర్మం ద్వేషం ఇవైతే ఇవ్వకూడదు కదా సమాజానికి. అంతకుమించి తప్ప అంటే ఆయన్ని కూడా నాకు తెలిసి ఆయన ఒక రైట్ పర్స్పెక్టివ్లో అని ఉంటారు. కానీ ఒకసారి పూర్తి నేను చెప్పింది చూస్తుంటే నాకు అలా ఉండేది కాదేమో. అది మేము ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు సరదాగా మేము మాట్లాడుకుంటాం. దట్స్ నాట్ ఎట్ ఆల్ విషయం. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సరే? ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా. ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బోన్ అండ్ బ్రాట్. అది పూర్తి నేలబిడ్డలు, అక్కడ భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇజ్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు. కానీ అన్నా తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. అది ఉన్న ఏదో ఒక మేబీ ఆ సందర్భం నాకు తెలిసి ఒక్కళ్ళు కూర్చొని చేసింది కాదు, ఏదో అది చిలికి గాని వల్ల అయిందనుకుంటున్నాను. అంతకుమించి నిజంగా చెప్పాలంటే నేను అడిగారు మన ఛానల్లో కూడా, మన కొంతమంది జర్నలిస్ట్ సోదరులు కూడా అడిగారు, ఏదైనా కాన్స్పిరసీ ఉంటుందంటే. ఏముంటుంది కాన్స్పిరసీ? ఏదో ఒకళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి కాకపోతే దేనికి తక్కువ అంటుకుంటుందంటే, మన దేశంలో బతకడం మన హక్కు కదా. మన హక్కుని ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఈరోజు ఆర్టికల్ 370 రద్దంటే, నువ్వు కూర్చోబెట్టి కాశ్మీరీ పండితులు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అవన్నీ ఎటు తిరిగినాయి, ఎటు వచ్చినాయి? అలాంటి కొద్దిమంది మాట్లాడటం దేశానికి శ్రేయస్కరం కాదు. నాకేదో జరుగుద్దని కాదు, నాకేం జరుగుద్ది? నాకు దాని గురించి అసలు ఇబ్బంది లేదు. ద్వేషం, విద్వేషాలకి ద్వేషాలకే ఒక ముగింపు పలకాలనే కదండి.
విద్యార్థులు ఏం ద్వేషం ఉంటుంది, యువతలో ఏం ద్వేషం ఉంటుంది. ఇప్పుడు ఇందాక కలిసినప్పుడు వాళ్ళు కూర్చోబెట్టి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు, ఒకళ్ళు నల్గొండ నుంచి, ఇంకొకళ్ళు ఇక్కడే మన గుంటూరు నుంచి. సంబంధ బాంధవ్యాలు ఉంటాయి, వ్యాపారాలు. నేను అది కూడా చెప్పాను. ఆంధ్రాకి వచ్చి ఎంతమంది 2014 నుంచి 24 దాకా, ఇప్పుడు నాకు తెలియదు కానీ నా కాంట్రాక్ట్స్ నేను చూడను, కానీ 14 నుంచి 24 దాకా ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్స్ ఇక్కడ కాంట్రాక్టులు తీసుకున్నారు. అలాగే తెలంగాణలో ఎంతమంది ఆంధ్ర కాంట్రాక్టర్స్ అక్కడ కాంట్రాక్టులు చేశారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ మీరు జరుగుతున్నప్పుడు ప్రజల మధ్య ద్వేషం దేనికని అవి తీసుకురాకుండా అంత ఒక కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ అది. సార్ నాకు నిజంగా తెలియదు సార్. ప్రాబ్లం నేను నిజంగా చెప్తాను కదా, నాకు మా వాళ్ళు పోరు పెడితే వెళ్ళాను సార్. నేను మా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు. నాకు తెలుసు వెళ్తే ఏదో ఒకటి అంటారు, మళ్ళీ నాకు ఎందుకులే అని చెప్పి నాకు 12 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుష్కర్ కాలం తర్వాత అంత ద్వేషం ఉండదని అనుకున్నాను. మా వాళ్ళని అడిగితే ప్రేమగా వెళ్ళాను. దానికి నాకు నిజంగా సభకి అనుమతి ఇచ్చుంటే చాలా ఈజీగా చిన్నగా అయిపోయేదేమో, నాకు అదే అనిపిస్తుంది. నేను మహారాష్ట్రకి వెళ్ళాం సార్, తమిళనాడుకి వెళ్ళాను. ఇంకా తమిళనాడు ఇస్ మోర్ వోలటైల్ కదా, అలా మాట్లాడాలంటే. మురుగన్ మానాడికి వెళ్ళాను, దాదాపు 10 లక్షల మంది ప్రజలు వచ్చారు. ఐ వాజ్ చీఫ్ గెస్ట్ దేర్. అక్కడ కూడా ఒక పర్మిషన్ ఇవ్వలేదని కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా. అసలు రూలింగ్ గవర్నమెంట్ ఎప్పుడు కొంచెం పెట్టద్దు. నాకు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ పని కట్టుకొని చేసిందా అని నేను అనుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి కూడా నాకు అవసరం నాకు తెలుస్తుంది, ఆయన బిహేవ్ జరిగిందని కూడా నేను అనుకోవట్లేదు. అది కూడా మీకు చెప్తున్నాను కదా. కాదు ఇక్కడ ఏముందంటే కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇప్పటంలో రోజు మనోహర్ సార్ కూడా ఉన్నారు అనుకుంటాను. కాంగ్రెస్ మన గాంధీ గారి విగ్రహాలని, నెహ్రూ గారి విగ్రహాలని, ఇందిరాగాంధీ గారి విగ్రహాలని బస్సులను కూల్చేశారు. కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకులే. అది వైసీపీ రూల్లో వాళ్ళ సొంత కాంగ్రెస్ నుంచి వచ్చిన వైసీపీ నాయకులు తనయులు స్టార్ట్ చేసిన పార్టీ కూల్చేసింది కాంగ్రెస్ దిమ్మలు. వాళ్ళు మాతృ సంస్థ నుంచి వచ్చి అలాంటి దానికోసం మేము కదా కూర్చోబెట్టి మాట్లాడి హైలైట్ చేసింది ఆ రోజున. సో మాకు కాంగ్రెస్ ప్రాబ్లం ఏమొచ్చిందంటే దే హ్యావ్ బికమ్ టూ కన్వీనియంట్. ఎస్పెషలీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఢిల్లీలో కూర్చున్న ఐదర్ ఇట్ కుడ్ బి మిస్టర్ రాహుల్ గాంధీ ఆర్ మిస్టర్ ఖార్గే గారు కావచ్చు, ఆర్ మిస్ ప్రియాంక గాంధీ గారు కావచ్చు. ఐ థింక్ దే షుడ్, వెన్ దే వర్ రన్నింగ్ ఎ నేషనల్ పార్టీ, I hope they'll look at how their leaders are performing in each and every state. When you want to have a national integrity, when you can go to Wayanad and you can compete, you can contest. But here, in a neighboring state, where I have a home, that was my home, Hyderabad was my home, is my home. Maybe politically I'm not there, but Hyderabad is my home. I have a party, recognized political party. I have a right to assemble. I have a right to address a meeting. And suddenly, how could they deny permission? It's not something they had done, but as a policy, if Mr. Rahul Gandhi ji has to speak so much about India, first let them correct their own mistakes in their own backyard. They are so shallow. Andhra Pradesh was their source of strength for Congress. They lost it. Andhra Pradesh was always a source of strength for Congress. They had lost it, not understanding it. Even మొన్న కూడా చెప్పాను, ఐఎమ్ నెవర్ అగేన్స్ట్ డివిజన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర. బుర్గుల రామకృష్ణారావు గారు లాంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, నిజాంకి స్టేట్కి ముఖ్యమంత్రిగా ఉండి, తెలుగు జాతి ఐక్యత కలిసి పాపం చేస్తే పాపం ఆయన త్యాగం చేశారు. నాకు తెలిసి ఆంధ్ర వాళ్ళలో కూడా అంత త్యాగం లేదు, అంత గొప్ప మహానుభావుడు ఆయన.